అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే కొంచెం లేట్‌గా లేయొచ్చు అనుకుంటాం గానీ అస్సలు కుదరదండి. అవాలే తొందరగా మెలుకువ వచ్చేస్తుంది. మరి మార్నింగే లేజీగా ఉన్నానండి. అసలు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎంత లేజీగా ఉన్నా మార్నింగ్ పనులైతే చేయాలి కదండీ లేసి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాననమాట. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళడం కన్నా ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్‌ని కూడా చూసేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో ఇంకొకరికైతే సజెస్ట్ చేయబడుతుందనమాట. ఓకేనా? ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నానండి. మనం ఇడ్లీ పోసుకోవడానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నామంటే ఇడ్లీ అనేటివి మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పిల్లలకి, మా హస్బెండ్‌కి ఇడ్లీ ఇంకా మటన్ కర్రీ ఉంటేనే సండే అనేది వాళ్ళకి కంప్లీట్ అవుతుందనమాట. కంపల్సరీ మా ఇంట్లో సండే మార్నింగ్ ఏం టిఫిన్ అంటే ఇడ్లీ విత్ మటన్ కర్రీ అనమాట. ఇంకా ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ అయితే నేను ముందు బ్లాగ్స్లో కూడా షేర్ చేస్తున్నానండి. సో, అందుకే ఫుల్ ప్రిపరేషన్ అయితే చూపించలేదు. జస్ట్ బ్రీఫ్గా అలా చూపించేసాను అనమాట. మటన్ అయితే ఫస్ట్ వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, జింజర్, గార్లిక్ అని మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ మసాలాలు అయితే ఏమి యూజ్ చేయనండి. నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఆనియన్, టమాటోతో పాటు కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసామంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా, స్మెల్‌గా ఉంటుంది. సో, ఇంకా మిక్సీలో పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఆ పేస్ట్‌ని మటన్‌లో వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ మన స్పైసెస్‌కి తగ్గట్టుగా వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు 1కి 2 సార్లయితే చెక్ చేసి పెట్టండి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అనమాట. ఒక 2 ఆర్ 3 టైమ్స్ జస్ట్ మిస్ అయింది. అసలు నేను అక్కడ నిల్చుకున్నంత సేపు కుక్కర్ అయితే ఎగిరి పడలేదండి. జస్ట్ నేను అలా వచ్చానో లేదో 2 టైమ్స్ అలానే ఎగిరి పడింది. ఏమని చూస్తే మన కుక్కర్‌లో ఈ రబ్బర్ ఉంటది గదా! ఆ రబ్బర్ జస్ట్ లిటిల్ బిట్ అనమాట. అంత క్రాక్ వచ్చినుంది. సో, దానికే ఇంకా మన కుక్కర్ అనేది ఎగిరి అవతల పడింది. నాకు అప్పటినుంచి భయమండి. సో, నేను 1కి 2 సార్లయితే చెక్ చేసేసుకుంటాను కుక్కర్ పెట్టేటప్పుడు. ఇంకొక సైడ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ గూడా పోసి పెట్టేసానండి. ఇడ్లీ చూసారా అసలు ఎంత సూపర్ అంటే సూపర్‌గా వచ్చేసాయన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకున్నామన్నమాట 1 అవర్ ముందు. సో, అలానే చేయండి. ఇంకా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా! ఇలా ఇడ్లీలో మటన్ కర్రీ వేసుకొని తింటేనే అవాళ సండే మాకు ఫుల్‌ఫిల్ అవుతుందండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ విత్ మటన్ కర్రీ. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే ప్రిపేర్ అయిపోతున్నాననమాట. ఇవాళ లంచ్ అయితే సాంబార్, రసం, రైస్ ఇంకా ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ కోసం అయితే ఫిష్ కర్రీ కాదు ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై కోసం మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి. ఇన్‌స్టంట్‌గా దొరుకుతది కదా మనకి ఆచి ఫ్రై మసాలా. సో, ఆ ఫిష్ ఫ్రై మసాలాలో లెమన్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇంకా కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో, అందుకే ఫాస్ట్‌గా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయాలని ఏదో ట్రై చేస్తున్నాను అరేంజ్ చేయడానికి. నేను ఏదో అరేంజ్ చేస్తే ఏదో ఒక షేప్ అయితే వచ్చిందండి. చాలా క్యూట్‌గా ఉంది గదా! సరే థంబ్‌నెయిల్ కన్నా యూస్ అవుతుందిలే అన్నట్టుగా చేసి పెట్టాననమాట. ఇట్లా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా స్టవ్ పైన పాన్ అయితే పెట్టేసి ఫిష్ తీసి ఫ్రై చేసుకోవడమే అనమాట. ఇంకా ఇక్కడ ఒక సైడ్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ప్లెయిన్ సాంబార్ అండి. అంటే వెజిటేబుల్స్ ఏం వేయకుండా ఓన్లీ ప్లెయిన్ సాంబార్ అనమాట. ఈ ప్లెయిన్ సాంబార్‌కి, ఫిష్ ఫ్రైకి
కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుంది. మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట అసలు. సో, సాంబార్ అయితే అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే రసం గూడా పెట్టేసాను. రసం కూడా అయిపోయే స్టేజ్‌లో ఉంది. ఇంకా ఇక్కడ పాన్ బెట్టేసి ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా! ఫిష్‌ని తీసి ఫ్రై అయితే చేసేస్తున్నాననమాట. సిమ్‌లో పెట్టేయాలండి. ఎప్పుడు మనం ఫిష్ తీసుకున్నా ఫస్ట్ సిమ్‌లో పెట్టి ఉడికించిన తర్వాతనే హైలో పెట్టుకోవాలనమాట. సో, అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం తిప్పి వేస్తూ ఉండాలి. లేకపోతే అంటుకునేస్తుంది. ఇక్కడ నేను స్లోగా తీయాలండి. కానీ కొంచెం ఫాస్ట్‌గా తీసానా, సో, మధ్యలో ఒక ఫిష్ అనేది విరిగిపోయిందనమాట. నాకైతే అన్నీ హడావిడిగా అయిపోతాయండి. హడావిడిగా చేస్తాను. టైం ఉంటుంది అయినా ఎందుకో హడావిడి పడుతూ ఉంటాను. వీడియో తీస్తూ ఉంటాను గదండీ! వ్లాగు. సో, ఇంకా వీడియో తీస్తూ వంట చేశామనుకోండి, ఇప్పుడు 1 అవర్ పట్టే వంట మనకి 2 అవర్స్ పడుతుందనమాట. సో, అలా నాకు టైం ఎక్కువైపోతుంది. ఇంకా టైం అయిపోయింది అన్నప్పుడు ఇంకా టెన్షనొచ్చేసి హడావిడిగా చేసేస్తాననమాట పనులన్నీ. ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఫిష్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత యమ్మీగా ఉండిందంటే ఫిష్ సూపర్ ఉండిందసలు. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! నాకు ఫిష్ అంటే ఇష్టమేనండి. కానీ ఫేవరెట్ అని చెప్పను. నా ఫేవరెట్ ఫుడ్డొచ్చి ఎప్పుడు చికెన్ అనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ చికెన్ నాకు చాలా ఇష్టం. ఫిష్ కూడా ఇష్టమే. జస్ట్ తింటాను అంతే గానీ, నా ఫేవరెట్ ఫుడ్ అయితే కాదనమాట. సో, లంచ్ అయితే రైస్, రసం, సాంబార్, ఫిష్ ఫ్రై. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా యానివర్సరీ కోసం శారీ పర్చేస్ చేశాను కదండీ! దాని డీటెయిల్స్ కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. వెళ్లి చూసేయండి. ఇంకా స్టిచ్చింగ్‌కయితే ఇద్దామన్నట్టుగా ఇంకా టైలర్ దగ్గరికైతే వెళ్ళాను. అక్కడికెళ్ళి చూస్తే అసలు మరి ఇంత మోసమా అండి అసలు. బ్లౌజ్ బిట్ అయితే అసలు సరిపోనే లేదు. ఒక 85 సెంటీమీటర్స్ అంటారు, 1 మీటర్ అంటారు. అక్కడికెళ్ళి చూస్తే టైలర్ దగ్గరికెళ్ళి చూస్తే జస్ట్ 70 మీటర్స్ ఉందండి. అస్సలు నాకైతే చాలా కోపమొచ్చింది. తర్వాత మళ్ళీ టైలర్ అక్క నేను ఏదో ఒకటి చేసేసి నీకు బ్లౌజ్ అయితే రెడీ చేసి అనైతే చెప్పింది. ఎందుకండి ఇలా చెప్పడం ఒకటి, మళ్ళీ వచ్చిన తర్వాత అయితే బ్లౌజెస్ ఇలా ఉంటాయి. అసలు ఇంక నాకు కోపమొచ్చేసింది. ఇంకేం చేద్దాం, ఇంక తీసేసుకున్నాం గదా అన్నట్టుగా సైలెంట్‌గా ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి ఇచ్చేసాను. ఇంకొక సైడ్ అయితే టీ అయితే పెట్టేసానండి. ఈ వెదర్ అయితే చాలా కూల్‌గా ఉందండి. ఒక 3, 4 డేస్ నుండి టీ, కాఫీ క్రేవింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అసలు టైమింగే లేదనమాట. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు టీ ఆర్ కాఫీ అయితే పెట్టి తాగేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా లియోకైతే పాలైతే తనిగా తీసి పెట్టేసానండి. ఇంకా మీ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నాయా? ఇక్కడ మాకైతే వర్షాలు పడుతున్నాయండి 2, 3 డేస్ నుండి చెన్నైలో. ఇంకా నైట్ అయితే ఇంకా ఈ బాటిల్స్ ఉన్నాయి కదా! ఇంకా కొత్త బాటిల్స్ అయితే తీసానండి. స్టోరేజ్ డబ్బాస్. సో, ఇవి పాతవి. సరే వాష్ చేసి ఎత్తిపెట్టేద్దాం. ఇంకెప్పుడన్నా యూజ్ చేసుకుందాం. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు కదా అన్నట్టుగా అవి వాష్ చేసి అయితే పెట్టేసాను. ఇంకా స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాననమాట. ఇవాళ డిన్నర్ అయితే మార్నింగ్ మటన్ కర్రీ చేశాను కదండీ! సో, అదే ఉండింది. ఇంకా దోస అయితే పోసేసి మటన్ కర్రీ పెట్టి అడ్జస్ట్ చేసేసాననమాట. సో, ఫైనల్‌గా నైట్ అయితే కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసాను. ఇంకా ఈ సండే నాకు ఇలానే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా ఇదే ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.